2004లో సోనియా గాంధీ ఆ నినాదాన్ని తెలంగాణ నాయకులు ఇప్పించారు. అలాంటిది రెండోసారి 2009కి వచ్చేటప్పటికి జై ఆంధ్రప్రదేశ్ అని నినాదం చేసింది సోనియా గాంధీ. పైగా సోనియా గాంధీ సభ దగ్గర నుంచినే ఇతను డైరెక్ట్ గా అడిగింది ఏంది వీసాలు కావాలా హైదరాబాద్ రావాలని. ఆ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటే తెలంగాణ వైపు ఎన్నికలు అయ్యేదాకా ఏం మాట్లాడాల రాజశేఖర రెడ్డి. మామూలుగా సభలో తన డెవలప్మెంట్ చెప్పుకొచ్చాడు. అయిపోగానే ఆంధ్ర ఎలక్షన్ ఆ తీరు కూడా తెలివిగా ఆంధ్ర ఏరియా సపరేట్ గా తెలంగాణ ఏరియా సపరేట్ అనేటట్టు ప్లాన్ చేశాడు అక్కడ ఎన్నికల. అన్ని వైపుల ఇన్ని స్కెచ్లు వేయడం ఎవరికి సాధ్యం అవుతుంది? ఆ దెబ్బ ఏమైంది, వీళ్ళు కూడా ఊహించింది ఓడిపోతుంది అనుకున్నటువంటిది మళ్ళీ కాంగ్రెస్ గెలవడం. దాంతో కేసీఆరే ఇంటికి వెళ్ళి పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేసీఆర్ రాజశేఖర్ రెడ్డి చచ్చిపోకపోతే కనుక బయటకు కూడా వచ్చి ఉండేవాడు. అంత గ్రిప్ సాధించారు. అంటే వీళ్ళందరికీ అర్థమైంది ఏంటంటే రాజశేఖర రెడ్డితో పాటు కొడుకు కూడా ముదురే, అంటే జెనెటికల్ ఫీలింగ్ ఉంటుంది కదా. కాబట్టి ఇతను ఇంకోటి ఏంటంటే యారగెంట్ అనేది వాళ్ళకి ఫీలింగ్. ఆ ఫీలింగ్ తో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇతన్ని రానివ్వకూడదు ఆ ప్లేస్ లో అన్నటువంటిది ప్లాన్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, నేను ఓదార్పు యాత్రకి వెళ్తాను అంతవరకే, నేనేం సీఎం ఇవ్వమని కూడా అడగట్లేదు అని చెప్పాడు. చెబితే పార్టీ తర్వాత ఆలోచించి చెప్తుందని చెప్పి పంపించి. ఇక్కడ చిన్నది అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి నిన్న రఘువీరారెడ్డి గారు ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో 2009లో 3 నెలలకే ఆయన మరణించారు రాజశేఖర రెడ్డి గారు. తర్వాత జగన్ ని క్యాబినెట్ లోకి రమ్మని అడిగారు, రాష్ట్ర క్యాబినెట్ లోకి. అప్పుడు కూడా ఆయన ఎంపీ అయ్యి తక్కువ కాలం అయింది. వస్తే రోసయ్య తర్వాత ఈయనే సీఎం అయ్యి ఉండేవారు, అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అయ్యి ఉండేవారు. ఆ అవకాశాన్ని వదులుకున్నారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో ఉంది, అప్పుడే అయ్యి ఉండేవారు. అంటే ఈయన బయటకు వచ్చేసి తర్వాత ఎంపీగా పాదయాత్ర